పెళ్లైన భార్యాభర్తలు అగ్నిహోత్రం చుట్టూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని తిరుగుతారు కదా, దాన్నే సప్తపది అంటారు. ఇప్పుడు ఆ విషయం నువ్వు ఎందుకు అంటున్నట్లు? ఒరే తమ్ముడు, అలా చూడొకసారి. సూర్య సాముద్ర కలిసి 7 అడుగులు వేశారు. అంటే అక్క అన్నయ్య ఫ్రెండ్ కలిసి 7 అడుగులు వేశారంటే ఇద్దరు ఒకటేనట్టే. What nonsense are you talking? Baby. What, Padma? ఇద్దరు కలిసి 7 స్టెప్స్ వేస్తే మ్యారేజ్ అయిపోయినట్ట? అవును. నాన్సెన్స్. యాక్సిడెంటల్ గా అలా జరిగితే దాన్ని పెళ్లి గిల్లి అంటావేంటి? తెలియకపోతే అదిగో మీ మామ్ నడుగు. మామ్, ఏంటిది? బేబీ, వీళ్ళందరూ సెంటిమెంటల్ ఫూల్స్. వీళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు. మేం కాదు ఫూల్స్ మీ. హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక ఆడ ఒక మగ కలిసి 7 అడుగులు వేస్తే దాని సప్తపది అని, వాళ్ళిద్దరూ భార్యాభర్తలని అంటారు. అక్క అయితే ఇంకా లేట్ చేయకూడదు. చంద్ర, విల్ యూ స్టాప్ దట్? నో, నువ్వు నాకు అప్పగించిన డ్యూటీ చేయని. చంద్ర, లుక్, ఒక్కసారి నేను వర్క్ ఏదైనా కమిట్ అయితే ఆ తర్వాత నా మాట నేనే వినను. సూర్య, ఇంకో 2-3 అడుగులు ఇద్దరు కలిసి నడవండి. ఏ లేదు లేదు, సప్తపది అర్థం మారిపోతుంది అప్పుడు. నోరు మూస్తావా? సూర్య, ఈ దృశ్యాన్ని అందరికీ వెంటనే చూపించాలి. పదండి పదండి. ఏదో చేయబోతే ఇంకేదో అయ్యింది. చంద్రగఢ్ రూమ్ లో ఏదో సీక్రెట్ ఉంది. అది ఫైండ్ అవుట్ చేస్తే గానీ వాళ్ళ గేమ్ ఎండ్ అవ్వదు. చంద్ర ఈస్ డూయింగ్ సంథింగ్. ఏమై ఉంటుంది? కూడా దొరకట్లేదు. చంద్ర, అన్నయ్య ఏంటన్నయ్య? ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అదే చూస్తున్నాను అన్నయ్య. క్యారియర్
అన్నయ్య ఇప్పుడే ఓపెన్ అవుతుంది. అది సరే గాని అసలు నువ్వేంట్రా అలా చేస్తున్నావు? నేనేం చేశానన్నయ్య? ఏం చేయటం ఏంట్రా చేస్తున్నావు? ఏంట్రా ఆలోచిస్తున్నావు నేను ఇక్కడ మాట్లాడుతుంటే? అది కాదన్నయ్య. లేదు చంద్ర, నువ్వు ఎలాంటి క్లారిఫికేషన్ ఇచ్చినా సరే నువ్వు చేస్తుంది తప్పు. అన్నయ్య నేను చెప్పేది నో చంద్ర, సామాన్య నిన్ను తన స్లేవుగా ఉండమని చెప్పింది కదా, ఆ కండిషన్స్కి నానమ్మ కూడా ఒప్పుకుంది కదా. నిజమే అన్నయ్య, కానీ నేను తనకు సేవ్ చేయడం ఏంటి? తప్పు చంద్ర, నువ్వు ఈ మాట అంటాం చాలా తప్పు. ఆ సామాన్య వాళ్ళ మదర్ మీడియా ముందు మన గురించి మంచిగా చెప్పారు కదా, మరి అలాంటప్పుడు మనం తనని బాగా చూసుకోవాలి కదా. అదే కదా నానమ్మ కూడా చెప్పింది. అన్నయ్య నేను ఆర్గ్యుమెంట్ చెయ్యొద్దు చంద్ర, సామాన్య ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. సరే ఓకే అన్నయ్య. క్లోజ్ చెయ్. కానీ ఏంటో అన్నయ్య నా గతి ఇలా తగలాడింది. చేస్తా నానమ్మ మీద గౌరవంతో, నీ మీద ఉన్న ప్రేమతో. సరేనా? పద. అలాగే పద. అసలు ఈ చంద్ర ఏం చేస్తున్నాడో కనిపెడదామనుకుంటే ఛాన్స్ మిస్ అయింది. సూర్య నన్ను గాని చూశాడా? అందుకే సామాన్యకి స్లేవ్గా ఉండమంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు. అయ్యో అమ్మమ్మ, నేనే నీకు కాఫీ పెట్టిద్దామని వచ్చాను. నువ్వే కాఫీ పెట్టుకుంటున్నావా? అమ్మమ్మ, అమ్మమ్మ, ఆర్ యు లిసనింగ్ టు మీ? What is this, అమ్మమ్మ? పరమాన్నం. వావ్, పరమాన్నం. మామ్కి కూడా పరమాన్నం అంటే చాలా ఇష్టం అమ్మమ్మ. ఎస్ అమ్మమ్మ, మా మామ్ కూడా పరమాన్నం చాలా చాలా టేస్టీగా చేస్తుంది. నిజమమ్మమ్మ, మామ్ పరమాన్నం చేసిన రోజున నేను ఇంకేమీ తినను. ఓన్లీ పరమాన్నం మాత్రమే తింటాను. అవునమ్మమ్మా, ఇవాళ మీకు పరమాన్నం తినాలనిపిస్తే పెద్దతుకు చిన్నతుకు చెప్తే చేసి పెట్టేవాళ్ళు కదా. అంటే నన్ను చేయమని నేను చేస్తామమ్మా. యూనో, నాకు కూడా పరమాన్నం చేయడం బాగా వచ్చామమ్మా. మా మామ్ నాకు నేర్పింది. ఏంటమ్మమ్మా, నీకు హెల్ప్ చేస్తున్నా అలా కొడుతున్నావు? యూనో, మా మామ్ అయితే నన్ను అస్సలు కొట్టేది కాదు తెలుసా. అవును, నువ్వు కూడా మా మామ్ని అస్సలు తిట్టేదానివి కాదంట, కొట్టేదానివి కూడా కాదంట. నిజమా అమ్మమ్మా? రే చంద్ర, ఏంటన్నయ్య? లోపల శ్యామ నానమ్మని ఇసుకిస్తుంది, నువ్వు వెళ్ళి శ్యామని తీసుకుంటా. నువ్వే వెళ్ళొచ్చు కదన్నయ్య. అది నాకు తెలీదా? నేను వెళ్ళటం కరెక్ట్ కాదు, నువ్వే వెళ్ళి తీసుకుంటా. సరే. అమ్మమ్మ, పాయసంలో షుగర్ ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా? అసలు ఈరోజు స్పెషల్ ఏంటమ్మమ్మ? అసలు పరమాన్నం ఎందుకు చేస్తున్నావు? ఫ్రెండ్, నువ్వు ఇలా రా. నో, అమ్మమ్మ పరమాన్నం ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలి. నెక్స్ట్ అమ్మమ్మ చేసిన పరమాన్నం టేస్ట్ చేయాలి. ముందు నువ్వు ఇలా రా. నువ్వు రా, చెప్తా. నువ్వు రా. అమ్మమ్మ, ఎక్కడికి?
చంద్ర. ఓహో, ఏంటి ఈయన గారు లాక్ రమ్మన్నారా? అవును, నేనే లాక్కు రమ్మన్నాను. వై? నానమ్మను విసిగిస్తున్నందుకు. అదేం కాదు. నానమ్మ సడన్ గా ఈరోజు పర్వాన ఎందుకు చేస్తుందని అడుగుతున్నాను. ఈరోజు తాతగారి బర్త్డే. రియలీ? వావ్, దట్స్ సో నైస్. అయితే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు చెప్పకపోయినా నాకు విషయం మొత్తం తెలిసిపోయిందని చెప్పొస్తాను. ఏయ్, ఆగు. వద్దు. ఏ? తాతగారి బర్త్డే రోజు పాయసం చేసి ముందు దేవుడికి తర్వాత తాతగారికి నివేదన చేసేంత వరకు ఇంట్లో ఎవరు నానమ్మని డిస్టర్బ్ చేయరు. ఇందులో డిస్టర్బ్ చేయడం ఏముంది? ఫ్రెండ్, నువ్వు ఓడిపోవడం షూర్. ఏ ఓడిపోవడం ఏంటి? మరి ఓడిపోక ఆ సామాన్యంతో పెద్ద రాణి రుద్రమదేవిలా ఛాలెంజ్ చేసావు కదా. ఎస్, సో వాట్? వాట్ ఏంటి? ఆ సామాన్య తనే లక్ష్మీదేవి, నువ్వే జ్యేష్ఠాదేవిని ప్రూవ్ చేయడానికి ఇంటి క్లీనింగ్ కార్యక్రమంలో చూడు ఎంత పట్టుదలకు పనిచేస్తుందో. ఫ్రెండ్, ఇలా అయితే ఛాలెంజ్ లో సామాన్య గెలుస్తుంది. నో నో, నెవర్. అలా జరగదు. ఆల్రెడీ జరుగుతుంది అక్కడ. నో వే. ఈ ఛాలెంజ్ లో నేనే విన్నాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఆగు. ఎక్కడికి? క్లీన్ చేయాలి కదా. ఇలా చూడు శామ్, ఈ ఛాలెంజ్ లో నువ్వు గెలవాలంటే నీకు ఐడియా ఇస్తాను. ఐ హావ్ మై ఓన్ ఐడియాస్. ఐ డోంట్ నీడ్ యువర్ ఐడియాస్. నాయనమ్మ పాయసం నివేదన చేయటానికి పూజా మందిరం దగ్గరికే వస్తుంది. నాయనమ్మ పూజా మందిరం దగ్గరికి వచ్చే లోపల పూజా మందిరం అంతా చక్కగా క్లీన్గా ఉండాలి. ప్రస్తుతానికి ఆ పూజా మందిరం తమరు క్లీన్ చేయాల్సిన వాటాలోనే ఉంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. అయ్యో అయ్యో అయ్యో, నేను వెళ్ళాలి. థ్యాంక్స్. బాబోయ్. పద్మ ఆగు. ఏంటి నువ్వు క్లీన్ చేస్తున్నావేంటి? నేను క్లీన్ చేయడం నువ్వు చూసావా? మరి నీ చేతిలో ఏంటది? అక్కడ కింద పడుంటే స్టోర్ రూమ్ లో పెట్టడానికి తీసుకెళ్తున్నాను. స్టోర్ రూమ్ అటు సైడ్ అయితే ఇటువైపు వెళ్తావేంటి? ఇది మా ఇల్లు, నా ఇష్టం. నేను అట్నుంచి వెళ్తాను, ఇట్నుంచి వెళ్తాను, ఎట్నుంచైనా వెళ్తాను. నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వు అలా వెళ్ళు ఇలా వెళ్ళు అని చెప్పడానికి అసలు నువ్వెవరు? I know. You're helping that సమంత. మీరంతా ఒకటయ్యి ఆ సమంతని గెలిపించాలని ట్రై చేస్తున్నారు. అవునా? అయ్యో, అలా చేయటం తప్పు కదే పద్మ. పందెం అంటే పందెం లాగానే ఉండాలి మరి. అబ్బబ్బా, ఊరుకోక. శామ్కి ఒకళ్ళు సహాయం చేయడం ఏంటి? తను గెలవాలని అందరూ కోరుకోవడం ఏంటి? కృషి చేయడం ఏంటి? పాపం శామ్, తనే అన్ని పనులు దగ్గరుండి చేసుకుంటుంది. ఆంటీ, ఏంటిది? మీరు సపోర్ట్ చేయాల్సింది నాకు, ఆ సమంత కాదు. నేనెవ్వరికి వత్తాసు పలకడం లేదు సామాన్య. న్యాయం వైపు మాట్లాడుతున్నాను. అంటే ఏమంటావు చెల్లి? సామాన్య అన్యాయం చేస్తుందంటవా? కాబోయే కోడల విషయంలో ఇలా మాట్లాడటం తప్పు కాదు. నేను చెప్పింది 100% కరెక్ట్ అక్క. శాము ఒకరి హెల్ప్ తీసుకునే రకం కాదు. ఏదైనా తను ఒంటరిగా ఫేస్ చేస్తుంది. గుర్రానికి సకిలింత, సంగీతానికి ఇకిలింత ఉండాలని ఇద్దర్లో ఎవరు గెలుపో వినోదం చూడాలి. అంతేగాని ఇలా ఒకళ్ళ వైపు ఉండి మాట్లాడకూడదు చెల్లి. అమ్మా, తిన మాటలు అసలు పట్టించుకోకు. హే పద్మ, ఆగు. బూజుకర్ర కాదు కదా, పిన్నిస్ కూడా పక్కన పెట్టడానికి వీల్లేదు. అయ్యో అమ్మా, సామాన్య ఏమైందమ్మా? అది ఒంట్లో బాలేనప్పుడు ఒక మూలన పడుకోవాలి. ఆ. అంతేగాని ఇలా అన్ని విషయాల్లో తలదూరిస్తే అమ్మా, అదేదో సామెతుంది. ఏంటది? ఆ మూలిగి నక్క మీద తాటికాయ పడ్డట్టు. కరెక్ట్. అప్పుడు నీ గతి అదే పడుతుంది.
అమ్మ సామాన్య, ఏదో సామెత మర్చిపోయానని అడిగితే చెప్పాను. నీ గురించి ఏం కాదమ్మా. అక్క, ఇప్పుడు నువ్వు మాత్రం తన వైపు నిలబడి మాట్లాడడం లేదా? ఇది న్యాయమా? అయినా ఎందుకక్క ఆ పిల్లని చూసి అంత భయపడతావు? నాకేం అలాంటి అవసరం లేదు. ఎంతైనా నీ కాబోయే కోడలు కదా అని. అమ్మా, మొత్తం ఇల్లంతా అయిపోయింది. ఎవరు ఎలా అనుకుంటే ఏంటి, ఫైనల్ గా ఈ ఛాలెంజ్ లో ఐ యామ్ ద విన్నర్. హలో, విన్నర్ నేనే అని నీకు నువ్వు ప్రకటించుకోవడం కాదు, తీర్పు చెప్పాల్సింది మేము, నానమ్మ. నో ప్రాబ్లం, మీరే చెప్పండి. నా వర్క్స్ అన్ని నేను కంప్లీట్ చేశాను. ఏంటి కంప్లీట్? అసలు నువ్వు ఇక్కడ పనిచేయడం నేను కాదు కదా, ఇక్కడ ఎవ్వరూ చూడలేదు. మీరు చూస్తేనే చేసినట్టా? అవును. అసలు నువ్వు ఇక్కడిక్కడే మా కళ్ళ ముందే తిరుగుతున్నావు. నువ్వు నీ పనులన్నీ ఎప్పుడు పూర్తి చేసావు, ఎలా పూర్తి చేసావు? దట్ ఈస్ సామాన్య. ఎవరు ఊహించినది చేసి చూపించడమే నా టాలెంట్. సో సూర్య లైఫ్ లో లక్ష్మీదేవిని నేను, జ్యేష్ఠాదేవి ఆ సమంత. అలా అని ఓ మిడిచిపడకమ్మా, ఇంకా సమయం ఉంది. పని పూర్తిగా అయిన తర్వాత మేమంతా పరిశీలించి నానమ్మ విజేత ఎవరు అని చెప్తేనే అప్పుడు తేలేది విజేత ఎవరో అని. ఇప్పుడే సంతోషంతో గెంతులు వేయకు, ఆ తర్వాత ఏడవాల్సి వస్తుంది సామాన్య. అమ్మా సామాన్య, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. సూర్యకి భార్యవి నువ్వే, ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే. ఆ విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. Yes, I'm the winner. శ్యామ్, ఏంటి ఇంకా పూజా మందిరం క్లీన్ చేయలేదా? చూస్తున్నావు కదా, చేస్తున్నాను కదా. ఓకే ఓకే, నేను కూడా హెల్ప్ చేయనా? అవసరం లేదు. ఎందుకని? నువ్వు నాకు హెల్ప్ చేస్తుండగా సామాన్య చూసి నువ్వు సూర్య హెల్ప్ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఛాలెంజ్ లో ఓడిపోయినట్లే అంటుంది. అంతే కదా నీ ప్లాను? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నా. అది నువ్వు సామాన్య వేస్తున్న ప్లానే కదా. దేవుడా, మధ్యలో దేవుడు ఎందుకు వచ్చాడు? నన్ను ఓడించి ఆ సామాన్యని గెలిపించాలనేది నీ ప్లాన్. ఐ నో దిస్ వెరీ వెల్. సరే, నీ ఇమాజినేషన్లో నువ్వు ఉండు, నేను మాత్రం హెల్ప్ చేస్తాను. శ్రీరస్తు 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 శుభమస్తు 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 శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే. ఏంటి నా మీద పోసా? నేను పొయ్యలేదు, పడకుండా ఆపాను. నువ్వు కదలకుండా నిల్చున్నావు. అలానే ఉండకపోతే పక్కెళ్ళి నిల్చోవచ్చుగా. ఇందులో కూడా నా ప్రమేయం ఏమీ లేదు.